హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 14 అనమాట. సో డే 14లో వచ్చేసి సెంటర్ క్లిప్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ సెంటర్ క్లిప్ సైజ్ వచ్చేసి బిగ్ సైజు. సో దీని మీద డిజైన్ కోసము నేను డ్రాప్ షేప్ మల్టీ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. అలాగే 4mm రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్ క్లిప్కి B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మల్టీ కలర్స్ కుందన్స్ మన కస్టమైజేషన్కి తగినట్లుగా ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందో చూసుకొని ఈ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో క్లిప్ మొత్తము కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక్కో ఫ్లవర్ చేయడానికి ఇక్కడ 6 కుందన్స్ అనేవి పడతాయి. సో కాబట్టి 6 కుందన్స్ యూస్ చేసి ఈ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. అలాగే క్లిప్ మొత్తం వచ్చేసి 6 ఫ్లవర్స్ సరిపోతాయి. నా ఛానల్లో కస్టమైజ్డ్ బ్యాంగిల్స్, ఇండిపెండెన్స్ డేకి సంబంధించి థీమ్ బేస్డ్ జ్యువెలరీ, అలాగే రాఖీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా కస్టమైజ్ చేస్తాము. సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో క్లిప్ మొత్తము ఫ్లవర్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి 4mm గోల్డ్ గ్లాసీ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా B7000 గ్లూనే యూస్ చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.